ఇంజిన్ ఆయిల్ నుంచి భారీ షాక్. డీజిల్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. లీటర్కు దాదాపు 28 రూపాయలు పెంపు. ధర 109 నుంచి 137 దాటింది. ఇది సామాన్యులకు కాదు, కానీ దీని ప్రభావం మాత్రం అందరికీ పడుతుంది. అసలు ఈ పెంపు ఎందుకు జరిగింది, ఎవరికి ప్రభావం ఎక్కువ, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 1న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు 28 రూపాయల 22 పైసలు పెరిగింది. ధర 109.59 పైసల నుంచి 137.81 పైసలకి చేరింది. ఇది దాదాపు 20% పెరుగుదల. గతంలో కూడా మార్చి 20న 22 రూపాయలు పెంపు చేశారు. అంటే కేవలం 10 రోజుల్లోనే భారీగా ధర పెరిగింది. ఈ పెంపుకి ప్రధాన కారణం అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ రేట్లు పెరిగితే భారతదేశంలో కూడా దాని ప్రభావం తప్పదు. అందుకే ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు ధరలు పెంచాల్సి వచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ ధర పెంపు పారిశ్రామిక డీజిల్ కు మాత్రమే వర్తిస్తుంది. అంటే సాధారణ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ ధర మారలేదు. సాధారణ వాహనదారులకు ఇప్పటికీ ప్రభావం పడదు, కానీ పరోక్షంగా మాత్రం అందరికీ ప్రభావం ఉంటుంది. పారిశ్రామిక డీజిల్ అంటే పెద్ద కంపెనీలు బల్క్ గా కొనుగోలు చేసే డీజిల్. దీనిని ఎవరు వాడతారు? పెద్ద ఫ్యాక్టరీలు, నిర్మాణ సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, భారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, జనరేటర్లు, భారీ యంత్రాలు నడపడానికి దీనిని ఉపయోగిస్తారు. ఫర్నెస్ ఆయిల్ ధర కూడా పెరిగింది. లీటర్కు 23 రూపాయల 77 పైసలు పెంపు. ఇది ముఖ్యంగా ఉపయోగించేది ఉక్కు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, పవర్ ప్లాంట్స్, పెద్ద ఫ్యాక్టరీలు. అంటే పరిశ్రమల ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఇది చాలా కీలక భాగం. ఫ్యాక్టరీల ఖర్చులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. దీని ఫలితం వస్తువుల ధరలు పెరగడం ఖాయం. అంటే మీరు కొనుగోలు చేసే వస్తువులు ఖరీదవుతాయి. ఇది నేరుగా కాకపోయినా పరోక్షంగా ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. ఇక మరో ట్విస్ట్, నయారా ఎనర్జీ, షెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచేశాయి. 3 రూపాయల నుంచి 25 రూపాయల వరకు పెంపు. వీటి కారణం కంపెనీల నష్టాలను తగ్గించుకోవడం. ఇప్పుడు అందరిలో ఒకే ప్రశ్న, ఇంకా ధరలు పెరుగుతాయా? అది పూర్తిగా ఆధారపడేది అంతర్జాతీయ ముడి చమురు ధరలపై. అవి పెరిగితే దేశంలో కూడా మరింత పెంపొచ్చే అవకాశం ఉంది. అంటే పరిస్థితి ఇంకా అస్పష్టంగా ఉంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.